నా పేరు కలకొండ రమేష్, వాసవి మెడికల్ హాల్. 10/5/26 రోజున జరిగే మన ఆర్యవైశ్య సంఘ ఎలక్షన్లో పుల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. వాళ్ళని బలపరచాలని మిమ్మల్ని కోరుతున్నాను. పుల్లా శ్రీనివాస్ గారు మీకు ఎన్నేళ్ళు తెలుసు? వారు చేసిన కార్యక్రమాలు ఏంటి? పుల్లా శ్రీనివాస్ గారు నాకు గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఆయన గురించి మా మెడికల్ ఫీల్డ్లో అసలు చాలామందికి హెల్ప్ చేసిండు. ప్రతి వ్యక్తికి హెల్ప్ చేసిండు. కరోనా పీరియడ్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. మన వైశ్యాలు కాకుండా వేరే అందరికీ బాగా హెల్ప్ చేశాడు. మంచి వ్యక్తి. దయచేసి ఆయనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పుల్లా శ్రీనివాస్ గారికి మీ ఆర్యవైశ్య సంఘం సంబంధించిన మీ సంఘంలో ఉన్న పేద ఆర్యవైశ్యులు, చదువుకున్న వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసని అంటారు కదా, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయబోతారా గెలిస్తే? ఎలాంటి హెల్ప్ అయినా చేయగలుగుతాం. ఆర్థికంగా చదువుకోవడానికి కానీ, తర్వాత హెల్త్ విషయంలో కానీ ఏ విధమైన కూడా హెల్ప్ చేయడానికి వెనుకాడాడు. ప్రస్తుతం మీ ఎలక్షన్స్ బాగా హైప్ అయినాయి. అంటే గతంలో ఎప్పుడు లేనంతగా హడావిడి ఉంది. ఈ టైంలో పుల్లా శ్రీనివాస్ గారికి ప్రశాంతంగా పనిచేస్తున్న నాయకుడు ఉన్నాడు. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన అసలు పుల్లా శ్రీనివాస్ అలచలుగా పనిచేయడం లేదు, అలచలుగా ప్రచారం చేయడం లేదు. నిశ్శబ్దంగా అందరినీ అభ్యర్థిస్తున్నాడు, అంతేగాని ఏ విధంగా కూడా అలచలు చేయడం లేదు. అంటే ఎన్నికలు ఎలాంటి వ్యక్తికి ఓటేస్తే బాగుంటుంది? ఎన్నికలు ఎట్లా జరిగితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే బాగుంటుంది. ఎలాంటి వారిని ఎన్నుకుంటే బాగుంటుంది? చెప్పాను కదా, పుల్లా శ్రీనివాస్ గారిని ఎన్నుకుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే. వారు ఎన్నికైన తర్వాత మీ సంఘంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అంటే మేలు జరిగే అవకాశం ఉందా? మేలు జరుగుతుందని ఆయన ఎన్నికైన తర్వాత మేలు జరుగుతుందని మిమ్మల్ని కోరుతున్నాము. ఎలక్షన్లో ఓటు వేయాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే.